హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయోటాక్స్. రైతు బీమా స్కీమ్ గురించి మాట్లాడుకుందాము. ఇది తెలంగాణ లాంచ్ చేసింది 2018లో. సో ఈ స్కీమ్ ఎన్రోల్మెంట్ ఏంటిదంటే మనకి 18 సంవత్సరాల నుంచి వెళ్ళి 59 సంవత్సరాల వరకే ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి ఈ స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ ఫార్మర్స్ ఎలాంటి ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణనే ఆ ప్రీమియం అనేది ఎల్ఐసికి మనకి పే చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు చనిపోయినప్పుడు అమౌంట్ అనేది ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు అగ్రికల్చర్ ఆఫీస్ కన్నా వెళ్ళిపోవచ్చు, లేకుంటే తెలంగాణ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, లేకుంటే మనకి ఎల్ఐసి ఆఫీస్ ఉంది కదా, ఎల్ఐసి ఆఫీస్లో పోయి కూడా మీకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ మూడు ఉంటాయి అనమాట: అగ్రికల్చర్ ఆఫీసు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీసు, లేకుంటే మీకు ఎల్ఐసి ఆఫీస్. ఈ మూడిట్లలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు అమౌంట్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ చాలామందికి 60 సంవత్సరాలు దాటినాక ఈ స్కీమ్ అప్లై అవుతుందా అప్లై కాదా అనేది తెలియకపోవచ్చు. సో దాని గురించి మాట్లాడుకుందాం. 59 సంవత్సరాల వరకే ఈ స్కీమ్లో ఎన్రోల్మెంట్. 60 సంవత్సరాలు దాటినాక ఒకవేళ మీరు చనిపోయినా బతికి ఉన్నా ఈ స్కీమ్ అనేది మీకు వర్తించదు. 60 సంవత్సరాలు దాటినాక మీరు చనిపోతే ఒక్క రూపాయి కూడా మీకు రాదు. కేవలం 59 సంవత్సరాల లోపలనే మీకు చనిపోయినా కూడా ఏదైనా కూడా మీకు అమౌంట్ అనేది 5 లక్షలు ఇమీడియట్గా వస్తుంది. ఈ 5 లక్షల అమౌంట్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు చనిపోయినాక 10 రోజుల కిందనే మీకు వచ్చేస్తుంది అనమాట, లోపలనే వచ్చేస్తుంది. ఈ తెలంగాణ రైతులకి చాలా మంచి స్కీము. ఒకవేళ రిజిస్ట్రేషన్ ఎవరైనా కాకుంటే మీకు దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్ని కాంటాక్ట్ అయ్యి మీ స్కీమ్ అనేది అప్లై చేసుకోండి, ఎన్రోల్మెంట్ చేసుకోండి. ఓకేనా? ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.